బదలాయించడం అన్నప్పుడు కూడా తెలుస్తుంది, మామూలుగా అప్పుడు తెలియదు. ఓకే 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 ఎస్ తిరుపతి రెడ్డి గారు, ఎన్ఆర్ఐ మేజర్ గా ఈ ప్లాట్లు ఎన్ఆర్ఐస్ కి చాలా ఎక్కువ మందికి ఉంటాయి. ఫ్లాట్లు కానీ కొంచెం ఎర్న్ ఎక్కువ చేస్తారు కాబట్టి అవసరమైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా చేస్తూ ఉంటారు. సో అట్లా ఏమైనా ఫేస్ చేస్తున్నారా ఎన్ఆర్ఐస్? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? చాలా వచ్చినాయండి. ఇప్పుడు చికాగోలో నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడండి. ఆయన ఇక్కడ జాబ్ గీబ్ బంద్ పెట్టుకుని పోయి ఇండియాలోనే కూర్చున్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆయన ఫేస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐకి టిపికల్ గా ఇండియాకి వస్తే 2 వారాలు 3 వారాలు వస్తాడండి. 2-3 వారాలలో రెవెన్యూ వ్యవస్థలో ఏదైనా మిస్టేక్ జరిగితే, ఆయన భూమికి సంబంధించో ప్లాట్ కి సంబంధించో కబ్జాకో లేకపోతే ఏదైనా ఇట్లాంటి మిస్టేక్ జరిగితే 2-3 వారాల లోపల అది ఫిక్స్ చేసుకోవడం అనేది అది ఒక ప్రపంచ వింత అండి. 2 ఏళ్ళైనా ఫిక్స్ కాదు అది. కాబట్టి ఆయన ఎన్నిసార్లు వస్తాడు, ఒక ఎన్ఆర్ఐ వచ్చి 2 వారాలు 3 వారాలు ఉంటాడు, మళ్ళీ వస్తాడు. దీంతో ఇది అంత ఎందుకని చెప్పి ఆయన హైదరాబాద్ లో పోయి ఇప్పుడు కంప్లీట్ మూవ్ అయిపోయాడు ఆయన ప్రాపర్టీస్ ని కాపాడుకోవడం కోసం. కాబట్టి ఇప్పుడు తను సతీష్ గారు చెప్పినట్టుగా అభద్రతా భావం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోతాయండి. ఇండియా ఇప్పుడు ఒకప్పుడు నేను అమెరికాకు 20 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు వాళ్ళు సంపాదించుకున్న ప్రతి డాలర్లో ఒక $100 సంపాదిస్తూ $20 ఖర్చు పెట్టుకుని మిగతా $80 ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు భూమి మీద. అట్లా ఇప్పుడైతే గత 3-4 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఒక్కడు కూడా హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన లేదండి. ఒక్కరు కూడా అసలు రియల్ ఎస్టేట్ గురించి డిస్కషన్ లేదండి. అంటే ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోయినాయి. హైదరాబాద్ లో అభద్రతా భావం వచ్చి రావడమే కూల్చివేతల పర్వం. హైడ్రా ఏమో కొనుక్కుంటే నా ప్లాట్ ఏ FTL పరిధిలో ఉందో ఇదంతా రిస్క్ ఎందుకు, రిస్క్ లేని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఎన్ఆర్ఐ. కాబట్టి ఎన్ఆర్ఐస్ రెమిటెన్స్ ఇయర్లీ దాదాపు 4-5 లక్షల కోట్లు వస్తాయి. అవన్నీ కూడా ఆగిపోయినాయి. ఇవాళ ఆర్థిక రంగం, తెలంగాణ ఆర్థిక రంగం నెలకు 7-8 కోట్లు అప్పు తెస్తే నడిచే పరిస్థితికి ఎందుకు దుస్థితికి దిగజారిందంటే ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి ఎకానమీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇవాళ కంప్లీట్ డౌన్ ఫాల్ లో ఉంది. చాలా మంది రియల్ ఎస్టేట్, మొన్న హరీష్ రావు గారు అమెరికాకి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ వీళ్ళు ఓనర్లు బిజినెస్ చేసే వాళ్ళు ఆత్మహత్య శరణ్యం అనే పరిస్థితికి వచ్చారట. మొత్తం బ్యాంక్ కరప్ట్కి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఆ దెబ్బ నుంచి కొంచెం అది ఆ దెబ్బ మీద పడ్డట్టు అది వింటూనే ఉన్నాం. దీన్ని ఇప్పుడు 22A తీసుకొచ్చారు. 22A ఇది ఒక ఓన్లీ హైదరాబాద్కి లిమిట్ గా స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ చేశారు. ఒక్క యాదాద్రి జిల్లాలోనే 40,000 ఎకరాలను ఈ యొక్క నిషేధిత జాబితాలు పెట్టారటండి. ఎర్రగడ్డలో వాసవి, జనప్రియ, కల్పతరు, బ్రిగేడ్, సిటాడల్ ఇటువంటి దాంట్లో ఒక 5,000 కుటుంబాలు అవి మొత్తం అందులో ఏదో ఒకటో 2 ప్లాట్లు కనుక ఈ యొక్క గవర్నమెంట్ భూమి ఉంటే మొత్తాన్ని వర్తింపజేయడంలో సర్వే నెంబర్ కు వాళ్ళందరికీ క్వశ్చన్ మార్క్, వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. దిల్సుఖ్ నగర్ లో ఈ అపార్ట్మెంట్స్ ఇప్పుడు మీరు చెప్పిన అపార్ట్మెంట్స్ 5,000 అపార్ట్మెంట్లు అండి. 5,000 అపార్ట్మెంట్లు ఇవాళ ఆ యొక్క ఎర్రగడ్డ లోపల. గండిపేటలో 51 విల్లాస్ అండి. మా దృష్టికి వచ్చింది 51 విల్లాస్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అందులో ఏదో ఒక విల్లా పరిధిలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మొత్తం అవన్నీ కూడా నిషేధించి చెప్తారు. అంటే వాళ్ళందరూ వాళ్ళు ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చి అమ్ముకోలేరు, ఇంకొకరి ట్రాన్స్ఫర్ చేయలేరు, మోర్ట్గేజ్ కూడా చేయలేరు. ఏదైనా ప్రాణం మీదకి వచ్చి అప్పు తీసుకున్నారో 10 లక్షలు 20 లక్షలు తీసుకున్నా బ్యాంక్ కూడా ఒప్పుకోడు. ఈ పరిస్థితి తీసుకొచ్చేది అంతా కూడా ప్రభుత్వము ఒక అవగాహన లేకుండా చేసినటువంటి చిత్తశుద్ధి లేకుండా ఏదో ఒకటి ఆర్దరాబాదరగానో లేకపోతే దీని వెనక కుట్రకోణం ఉందేమో. ఎందుకంటే మీరు చూసారా మూసీ రివర్ ప్రాజెక్టు ఫస్ట్ అటెంప్ట్ చేసే ముందు రాబర్ట్ వదేరా వచ్చాడు మూసీ నది ఆ పరివాహక ప్రాంతం చూడడానికి. వీళ్ళకి డబ్బు ఎట్లా దోచుకోవాలో అనే దానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ కర్ణాటక మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీని మొత్తం సాగాలి అంటే నెలలో వీళ్ళు ముడుపులు పంపాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. నెలకు చెరో 500 కోట్లు చెరో 1000 కోట్లు పంపితే నడుతుంది. మరి ఆ పైసలు ఎక్కడి నుంచి రావాలండి? ఇట్లాంటి బెంబేలు ఎత్తిస్తే వస్తారు డబ్బులు. ఇప్పుడు 5,000 అపార్ట్మెంట్లు అన్నాను, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎర్రగంటలో. వాళ్ళు ఏంది దాంట్లో ఇదంతా మాకెందుకని చెప్పేసి పోయి గవర్నమెంట్ దగ్గర ఏ మంత్రినో ఏ ఎమ్మెల్యేనో పట్టుకొని మేము 10% 20% ఇస్తాం, లేదా మా మొత్తం నిషేధ జాబితాలకు వెళ్ళి తీసేయండి అంటే దీనికి ఒక అవినీతికి దీని వెనక కోట్లాది రూపాయల కుంభకోణం ఉందండి. ముఖ్యంగా యాదాద్రి జిల్లా అనగానే అనుమానం వస్తే అక్కడ ఎమ్మెల్యే మొత్తం రియల్ ఎస్టేట్ దందాతోనే అక్కడ ఎమ్మెల్యేనే అండి. అక్కడ ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే పేరు ఉటంకించడం ఎందుకని వాళ్ళు ఏంటంటే భూమి మీద పడ్డారు. స్వయాన ముఖ్యమంత్రి గారే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి వచ్చిన వ్యక్తి. వీళ్ళకి భూమి మీద కాంక్ష ఎక్కువ ఉంది. ఆ కాంక్ష ఎక్కువ ఉండి రావడంతో పెద్ద పెద్ద డీల్స్ చేసుకుంటే వీళ్ళేదో చిన్న చిన్న డీల్స్ చేసుకుంటారంట. నేను ఒక మాట ధరణిలో మొత్తం మింగేస్తే ఏదో మిగిలినవి ఏదో వీళ్ళు తీసుకుంటారు. బొక్కలు ఎవరు అన్నారు ఏంటంటే బొక్కలు ఎముకలు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళేమో లోపల వేసేసారు. లోపల నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్లు ఒక గొప్ప సంస్కరణ డిజిటలైజేషన్ అనేది. ఎందుకంటే ఇప్పుడు పోగానే కంప్యూటర్ ముందు కూర్చొని ప్రాబ్లం ఫిక్స్ చేసి రిజిస్ట్రేషన్ 10 నిమిషాల్లో అయిపోతా ఉంది. ఇంత ముందు డాక్యుమెంటేషన్ ఇదంతా
అంతా ఉంటుంది. ఇప్పుడు ఒక టెంప్లెట్ ఉంటుంది, దాంట్లో అమ్మకందారు కొనుగోలుదారు పేరు పెడతారు, 10 నిమిషాల్లో అయిపోతా ఉంది. ఒక గొప్ప సంస్కరణ, ఒక కొత్త మార్పు తీసుకొచ్చినప్పుడు ఒక సాఫ్ట్వేరే డెవలప్మెంట్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 2-3 నెలలు పడుతుంది. దాని క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయడానికి ఇంకా స్టిల్ బగ్స్ వస్తూ ఉంటాయి. దానికి ఎప్పుడు QA డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటుంది. డిజిటలైజేషన్ అనేది మామూలు విషయం కాదు. ధరణిలో తప్పులు ఉన్న మాట వాస్తవమే, కానీ ఇంటెన్షనల్ తప్పులు కాదు అవి. డెవలప్మెంట్ చేస్తున్నాం, డిజిటలైజేషన్ కొన్ని మిస్టేక్స్ వస్తాయి, వాటిని కరెక్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది. అది ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. వీళ్ళు ఏం చేసారు, ధరణి మొత్తం పనికిరాదు. ఒక్క నిమిషం అండి, నేను కంక్లూడ్ ఇస్తాను. ధరణి మొత్తం మంచిది కాదు, దాన్ని మొత్తం ఎత్తేస్తాం, భూభారత్ తెస్తామన్నారు. మరి భూభారత్ తీసుకొచ్చారు, వీళ్ళు ఏం ఆగలే, తెచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ 2023 పోతున్నారు అంటే ఆ ప్రభుత్వ పాలన, ఆ ప్రభుత్వం తీసుకొచ్చి ధరణి బెస్ట్ వీళ్ళు ఒప్పుకుంటున్నట్టు కదా ఇండైరెక్ట్ గా. ఇదంతా కూడా వీళ్ళు చేసే మిస్టేక్స్ అన్నిటిని బీఆర్ఎస్ పార్టీకి అన్వయించాలనేటువంటి ఒక దానితో ఇదంతా వేలాది కోట్ల రూపాయల కుంభకోణం దీని వెనుక ఉంది. ఈ బెంబేలెత్తించి రియాల్టర్ల నుంచి, యొక్క భూ యజమానుల నుంచి డబ్బు దండుకునే విధానికి కాంగ్రెస్ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ ఇండియన్ నేషనల్ అది సర్కస్ పార్టీ. ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది ఒక సర్కస్ ప్రభుత్వం. సర్కస్ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు దోసుకుంటున్నాడు, ఎవరి ఆట వాడు ఆడుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారం ఉండే అర్హత లేదండి. మొత్తం ఇవాళ కొన్ని లక్షల మంది బాధితులు అండి. పాప ఆ బిల్డర్ ఇప్పుడు చెప్పాడు కదా, కొన్ని లక్షల మంది బాధితులు. వాళ్ళు గనక అమ్ముకుందామంటే అమ్ముకోలేరు, బదిలీ చేయలేరు, లోన్ కూడా తీసుకోలేరు. ఓకే, కూకట్పల్లి నుంచి నాగార్జున గారు ఉన్నారు. నమస్తే నాగార్జున గారు. మా కుకట్పల్లి తులసివనం మేడం, అది కూడా 22 ఏలో వచ్చేసింది. అసలు అది మా తాతల